పెళ్లి కాకుండా ఆ యువతి కవల పిల్లలను కన్నది. కానీ ప్రసవం జరిగిన 17 రోజులకే ఇద్దరు పసికందులతో సహా హత్యకు గురైంది. ఈ కేసును ఛేదించడానికి క్రైమ్ బ్రాంచ్, సిబిఐ శాయశక్తులా ప్రయత్నించాయి. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పటికే 19 ఏళ్లు గడిచిపోవడంతో ఈ కేసును పరిష్కరించడం అసాధ్యం అనుకున్నారు. కానీ అప్పుడు పోలీసులు వేసిన ఎత్తుగడ అద్భుతాలు సృష్టించింది. ఆ రోజు 2006 ఫిబ్రవరి 10 ఉదయం సుమారు 10 గంటలు. అది కేరళ కొల్లం జిల్లాలోని అంచల్ అనే గ్రామం. ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి శాంతమ్మ అనే మహిళ వచ్చింది. ఆమె కూతురు పేరు రంజిని. ఆమెకు 24 ఏళ్ళు. అయితే తన కూతురు రంజినికి పుట్టిన కవల పిల్లల జననాన్ని రిజిస్టర్ చేయించడానికి శాంతమ్మ ప్రయత్నిస్తోంది. రంజినికి 2 పండంటి ఆడపిల్లలు పుట్టారని తనను కలిసిన కొందరు మహిళలతో శాంతమ్మ తన సంతోషాన్ని పంచుకుంది. అయితే ఒక చిన్న సమస్య ఉంది. ఆమె కూతురుకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే కవలలకు జన్మనిచ్చింది. నిజానికి ఆ పిల్లలకు తండ్రి ఉన్నాడని నిరూపించడానికి శాంతమ్మ, ఆమె కూతురు రంజిని ఎంతో ప్రయత్నిస్తున్నారు. రంజిని పిల్లల తండ్రి దివిల్ కుమార్ అని రంజిని చెబుతోంది. అతను పంజాబ్లోని పఠాన్కోట్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. దివిల్ కుమార్కు రంజినికి మధ్య సాన్నిహిత్యం ఉండేదని, ఆ సాన్నిహిత్యం వల్లే రంజిని గర్భవతి అయిందని రంజిని, ఆమె తల్లి శాంతమ్మ వాదిస్తున్నారు. కానీ ఆ వాదనను ఆ సైనికుడు అంగీకరించడం లేదు. ఆ విషయంపై పోలీస్ కేసు కూడా నడుస్తోంది. ఆ కేసు మహిళా కమిషన్కు చేరుకుంది. అప్పుడు మహిళా కమిషన్ ఏం చెప్పిందంటే రంజిని ప్రసవం అయ్యే వరకు ఆగాలని అంది. అయితే ప్రసవం జరిగి ఇప్పుడు 17 రోజులు అవుతోంది. తిరువనంతపురంలోని ఎస్ఐటి ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. ఆ ప్రసవం తర్వాత ఇప్పుడు శాంతమ్మ, రంజిని ఉంటున్న అద్దె ఇంటికి వచ్చారు. ప్రస్తుతం వారు సంతోషించడానికి కారణం ఏంటంటే మహిళా కమిషన్ నుండి వచ్చిన ఆర్డర్. తన పిల్లలకు తండ్రి దివిల్ కుమారే అని రంజిని చెబుతున్నందువల్ల అతనికి డిఎన్ఏ పరీక్ష చేయాలని మహిళా కమిషన్ ఆర్డర్ వేసింది. తప్పకుండా ఆ రోజున డిఎన్ఏ పరీక్షకు హాజరు కావాలని మహిళా కమిషన్ దివిల్ కుమార్కు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన కాపీ ఇప్పుడు శాంతమ్మ దగ్గర ఉంది. అందువల్లే తన కూతురి పిల్లల జననాన్ని పంచాయతీలో రిజిస్టర్ చేయడానికి శాంతమ్మ చాలా ఉత్సాహం చూపించింది. అందరితో సంతోషంగా మాట్లాడిన తర్వాత శాంతమ్మ సుమారు 1 గంటకు ఇంటికి తిరిగి వచ్చింది. శాంతమ్మ ఉంటున్న ఆ అద్దె ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయి. శాంతమ్మ, ఆమె కూతురు రంజిని, కవల పిల్లలు ఒకవైపు ఉంటే మరోవైపు వేరే కుటుంబం ఉంటుంది. ఎస్ఐటి ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత శాంతమ్మ, రంజిని ఆ ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి వచ్చి తలుపులు తెరిచిన శాంతమ్మ ఒక్కసారిగా కేకలు పెట్టింది. కుర్చీకి ఆనుకుని నేల మీద ఆమె కూతురు రంజిని పడి ఉంది. ఆమె గొంతు నుండి రక్తం కారుతోంది. భయపడిపోయిన శాంతమ్మ పరిగెత్తుకుంటూ రంజిని దగ్గరకు వెళ్ళి లేపడానికి ప్రయత్నించింది. కానీ కూతురు అప్పటికే చనిపోయినట్లు గ్రహించింది. వెంటనే పక్కనే ఉన్న మంచం వైపు మళ్ళింది. అక్కడున్న 2 పసికందుల గొంతు నుండి కూడా రక్తం కారుతోంది. భూమి మీదకు వచ్చిన 17 రోజులకే ఆ 2 పసికందులకు 100 ఏళ్లు నిండాయి. ఈ దృశ్యాలు చూసి భయపడిపోయిన శాంతమ్మ గట్టిగా కేకలు వేసేసరికి పక్కింటి వారు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు కూడా ఆ ఇంట్లోని దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల అంతటా తెలిసిపోయింది. కాసేపట్లోనే అక్కడికి పోలీసులు వచ్చారు. ఫోరెన్సిక్ నిపుణులు క్రైమ్ సీన్ను పరిశీలించారు. ఆ ఇంటికి వచ్చిన డాగ్ స్క్వాడ్ వాసన పసిగడుతూ రోడ్డు వైపు పరిగెత్తింది. రోడ్డు మీద నుండి చాలా దూరం ముందుకు పరిగెత్తి అక్కడ తన పరుగును ఆపేసింది. ఆ కుక్క పరుగు ఆపేసిన ప్రాంతంలో బైక్ టైర్ జాడలు కనిపించాయి. హంతకుడు లేదా హంతకులు బైక్ మీదే ఆ ప్రాంతం వరకు వచ్చారు. బైకును చాలా దూరంలో ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ రంజిని ఉంటున్న ఇంటికి వచ్చారు. రంజినిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి బైక్ ఉన్న ప్రాంతం వరకు నడుచుకుంటూ వెళ్ళారు. బైక్ ఎక్కి అక్కడి నుండి పరారయ్యారు. ఈ హత్య ఎలా జరిగిందనే దానిపై పోలీసులకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. కానీ ఈ హత్యలు ఎవరు చేశారనే విషయాన్ని ఇక పోలీసులు కనుగొనాలి. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం బాగా వెతికారు. అప్పుడు టేబుల్ మీద ఒక లెటర్ సగం రాసిన స్థితిలో వారికి కనిపించింది. పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న సైనిక ప్రధాన కార్యాలయానికి ఆ ఉత్తరం రాసినట్లు ఉంది. ఆ ఉత్తరం రాసింది రంజినే. నా భర్త దివిల్ కుమార్ సైన్యంలో పనిచేస్తున్నాడు. మాకు కవలలు పుట్టడం వల్ల ఆయనను స్వగ్రామానికి పంపవలసిందిగా కోరుతున్నాను అని రంజిని ఆ లెటర్లో రాసింది. ఆ ఉత్తరం రాశాక పెన్నుకు మూత కూడా పెట్టలేదు. ఆ ఉత్తరం, ఆ పెన్ను ఉన్న టేబుల్ పక్కనే ఒక కుర్చీ ఉంది.
అక్కడ రంజిని కత్తిపోట్లతో చనిపోయి పడి ఉంది. ఆ లెటర్ రాస్తున్న సమయంలోనే రంజిని కత్తిపోట్లకు గురైందని స్పష్టమవుతోంది. రంజిని తనపై దాడి చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు ఆమె చేతిపై ఉన్నాయి. ఆమె చేతి గోళ్లలో దాడి చేసిన వ్యక్తి చర్మం ఉంది. ఆమె గట్టిగా అరవలేని విధంగా మొదట గొంతులో పోటు పొడిచినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె గట్టిగా అరిచి పక్కింటి వారిని పిలవలేకపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు అంచనాకు వచ్చారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి గాయం నుండి రక్తం కారడం లేదు. రక్తం దాదాపు గంట కట్టుకుపోయింది. అయితే కొన్ని గంటల ముందే ఈ హత్య జరిగిందని వారికి అర్థమైంది. శాంతమ్మ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి అరగంట దాటిన తర్వాత ఈ హత్య జరిగి ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అప్పుడు పోలీసులు పక్కింటి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఒక గోడకు ఇరువైపులా 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ గోడ అవతలి వైపు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ఇటువైపు వినబడాలి. కానీ అలాంటి శబ్దం ఏది వినిపించినట్లు నైబర్సు చెప్పలేదు. కానీ ఆ రోజు ఉదయం ఒక యువకుడు అక్కడకు వచ్చాడు. ఆ యువకుడు అంతకు ముందు ఒక రోజు కూడా అక్కడకు వచ్చాడు. అతను ఇక్కడి అంచెలకు చెందిన అనిల్ కుమార్ అని ఇంతకు ముందు శాంతమ్మ వారికి చెప్పింది. ఆ విషయం ఆ ఇంటి వారు ఇప్పుడు చెప్పడంతో పోలీసులు శాంతమ్మను వివరాలు అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, నేను అతన్ని ఎస్ఐటి ఆసుపత్రి దగ్గరే చూశాను. నా కూతురు ప్రసవించిన సమయంలో అక్కడ ఎవరినో చూడడానికి వచ్చిన అనిల్ కుమార్తో నాకు యాదృచ్ఛికంగా పరిచయం అయ్యింది. అతను నా కూతురి దుస్థితి తెలుసుకుని నేను కూడా సైన్యంలోనే పనిచేస్తున్నానని అన్నాడు. అయితే అతను ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏమండి, మీ ఇంటికి దగ్గరలోనే దివిల్ కుమార్ ఇల్లు ఉందని చెప్పారు కదా. ఇప్పుడు దివిల్పై రంజిని కేసు పెట్టడం వల్ల అతను తన ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అందువల్ల మీరు ఇంకో ప్రాంతానికి అద్దెకు వెళితే సొంతింటికి దివిల్ కుమార్ వచ్చే ఛాన్స్ ఉంది. దివిల్ తన సొంతింటికి వచ్చినప్పుడు అతనికి నచ్చజెప్పి రంజనితో కలపడానికి ఛాన్స్ ఉందని అన్నాడు. అతను ఇచ్చిన సలహా మేరకు నేను ప్రస్తుతం ఉన్న చోట ఇల్లు అద్దెకు తీసుకున్నానని శాంతమ్మ చెప్పింది. అయితే ఈ కేసును చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలనుకున్న పోలీసులు ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నారు. అదేంటంటే, రంజిని కేసు పెట్టడంతో మహిళా కమిషన్ ఎంటర్ అయింది. దివిల్ కుమార్ను DNA పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దివిల్ కుమార్ను పంపించాలంటూ సైన్యానికి మహిళా కమిషన్ పంపిన లేఖ కూడా ఆ కార్యాలయంలో ఉండి ఉంటుంది. ఈ ఆలోచన దర్యాప్తు బృందానికి రావడంతో వారు వెంటనే పఠాన్కోట్లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ హత్య జరిగే సమయంలో దివిల్ కుమార్ ఎక్కడున్నాడని కూడా పోలీసులు తెలుసుకోవాలని అనుకున్నారు. విచారణలో హత్య జరిగిన రోజు దివిల్ కుమార్ అక్కడే ఉన్నట్లు తెలిసింది. నిజానికి అతను సెలవులు పెట్టాడు. మార్చి 15 వరకు సెలవులు మంజూరయ్యాయి. కానీ ఫిబ్రవరి 10 నాటికే అతను సెలవు రద్దు చేసుకుని మళ్ళీ డ్యూటీలో చేరాడు. హత్యలు జరిగిన సమయంలో పఠాన్కోట్ సైనిక కార్యాలయంలోనే దివిల్ ఉన్నాడనే విషయం తెలియడంతో పోలీసులకు అతనిపై అనుమానం కాస్త తగ్గింది. మరి ఈ హత్యలు ఎవరు చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పుడు శాంతమ్మ పోలీసులకు మరికొన్ని విషయాలు చెప్పింది. మహిళా కమిషన్ నుండి DNA పరీక్ష నిర్వహించాలనే ఉత్తర్వులు వచ్చిన రోజే అనిల్ కుమార్ ఆ ఇంటికి వచ్చాడు. శాంతమ్మ సంతోషంగా మహిళా కమిషన్ ఉత్తర్వుల గురించి అనిల్తో చెప్పింది. కానీ అనిల్ మాత్రం కోపంతో ఊగిపోయాడు. మీరు అనవసరమైన పనులు చేసుకుంటూ పోతున్నారని మండిపడ్డాడు. మీ కూతురు అతనితో కలిసి జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని నేను మీకు చెప్పాను కదా. కానీ ఈలోపు DNA పరీక్షలంటూ అతన్ని ఇబ్బంది పెడితే అతను ఇంకా మొండిగా మారే ఛాన్స్ ఉందని కోపంగా అన్నాడు. అతని మాటలు శాంతమ్మకు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. ఈ అనిల్ అనేవాడు ఆమెకు యాదృచ్ఛికంగా ఆసుపత్రి దగ్గర పరిచయమయ్యాడు. అతని సూచనల మేరకు అంచెల్లోని అద్దె ఇంటికి వచ్చారు. తాను కూడా అంచెలకు చెందినవాడేనని, ఇప్పటికే వారి అద్దె ఇంటికి అతను చాలాసార్లు వచ్చాడు. అతను తరచూ వస్తున్నప్పుడు చుట్టుపక్కల జనం అతన్ని చూశారు. భర్త లేకుండానే ఒక యువతి పిల్లలను కన్నదని ఇప్పటికే రంజినిపై ఒక అపవాదు ఉండింది. ఇలాంటి సమయంలో వేరే యువకుడు ఆ ఇంటికి వచ్చి పోతుంటే అది పెద్ద సమస్య అవుతుందనే భావన శాంతమ్మ మనసులో ఒకవైపు ఉంది. అయితే ఆ యువకుడు రంజినిని ఆమె భర్తతో కలపడానికి, ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కనుగొనడానికి సహాయం చేస్తానని మాటిచ్చాడు.
అందుకే చుట్టుపక్కల వాళ్ళ చూపులను, పనికిరాని కామెంట్లను పట్టించుకోకుండా శాంతమ్మ తన కూతురికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే అనిల్ కుమార్తో మాట్లాడుతోంది. ఇదే సమయంలో DNA పరీక్షకు సంబంధించిన పరిణామం చోటు చేసుకుంది. అప్పుడు అనిల్కు కోపం వచ్చింది. ఇదే సమయంలో మరో సంఘటన కూడా జరిగింది. సాయంత్రం పూట శాంతమ్మ రోడ్డుపై వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక బైక్ ఆమెను ఢీకొట్టబోయింది. కాస్తంతలో ఆమె తప్పించుకుంది. కానీ ఆ బైకు వేగంగా వెళ్తుంటే చూసింది. అది ఒక బుల్లెట్ బైకు. ఆ బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి వెనక భాగం స్పష్టంగా కనిపించింది. ఆ వెనక భాగం అనిల్ కుమార్ వెనక భాగం లాగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆ విషయాన్ని కూడా శాంతమ్మ ఇప్పుడు పోలీసులతో పంచుకుంది. అప్పుడు పోలీసులకు ఈ అనిల్పై చాలా అనుమానం కలిగింది. అసలు పరిచయం లేని ఒక వ్యక్తి ఆసుపత్రిలో కలవడమేంటి? అతని సూచనల మేరకు వీరు అద్దె ఇల్లు తీసుకోవడమేంటి? రంజిని భర్తను కనిపెడతానని అతను ఇచ్చిన మాటను వీరు నమ్మడమేంటి? దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మహిళా కమిషన్ DNA ఉత్తర్వులు వచ్చినప్పుడు అతను కోప్పడమేంటి? అదే రోజు సాయంత్రం శాంతమ్మను హత్య చేయడానికి ప్రయత్నించడమేంటి అని పోలీసులకు అనిపించింది. ఇంతకీ హంతకుడు ఈ అనిలేనా? వారికి సాయం చేస్తున్నట్లు నమ్మించి వారిని మోసం చేశాడా? మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అతనికి దివిల్ కుమార్కు సంబంధం ఏంటని పోలీసుల మధ్యలో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఎన్నో మలుపులు, ఎన్నో గందరగోళాలతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోలీసులకు అనిల్ కుమార్పై అనుమానం రావడంతో అతని గురించి విచారణ చేశారు. అంచల్లో ఎక్కడ ఉంటున్నాడో కనిపెట్టాలని అనుకున్నారు. కానీ సైనికుడైన అనిల్ ఆచూకీ ఆ ప్రాంతంలో దొరకలేదు. ఆల్రెడీ అతన్ని శాంతమ్మతో పాటు నైవర్సు కూడా చూశారు. వారి సహాయంతో అనిల్ స్కెచ్ను గీయించారు. ఆ చిత్రాన్ని గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, బస్ డిపోలతో పాటు ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లో ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. చివరకు పోలీసుల ప్రయత్నం ఫలించింది. తిరువనంతపురం తంపనూరులోని ఒక ATMలోని CCTV విజువల్స్ పరిశీలిస్తున్న టెక్నీషియన్ల కంట్లో యాదృచ్ఛికంగా ఆ చిత్రం పడింది. పేపర్లో అనిల్ చిత్రం ప్రింట్ కావడంతో దాన్ని చూసిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అంచల్ పోలీసులు వెతుకుతున్న అనిల్ అనే వ్యక్తి తంపనూరులోని ATM కౌంటర్లోకి వచ్చి వెళ్ళినట్లు పోలీసులకు ఇప్పుడు వివరాలు తెలిసాయి. అనిల్ అక్కడి నుంచి డబ్బు విత్డ్రా చేసినట్లు ఆధారాలు దొరికాయి. అయితే అతను క్యాష్ విత్డ్రా చేసింది సాక్షాత్తు దివిల్ కుమార్ ఖాతా నుండి. రంజిని తన భర్త అని చెబుతున్న దివిల్ ఖాతా నుండి తిరువనంతపురంలోని ATM నుండి అనిల్ డబ్బు విత్డ్రా చేశాడు. అయితే దివిల్ కుమార్కు అనిల్ కుమార్కు సంబంధం ఉందని ఆ క్షణంలో పోలీసులకు వివరాలు దొరికాయి. దివిల్ కుమార్ ఖాతా నుండి రెండోసారి కూడా డబ్బు విత్డ్రా చేయబడింది. అది ఎక్కడి నుంచి అంటే కన్నూరు నుండి. కన్నూరులోని ATM నుండి అనిల్ డబ్బు విత్డ్రా చేస్తున్న విజువల్ కూడా పోలీసులకు దొరికింది. తిరువనంతపురం నుండి డబ్బు తీసుకున్న అనిల్ ఆ డబ్బుతో బస్సులోనో ట్రైన్లోనో కన్నూరు చేరుకున్నాడు. అక్కడ దిగిన అతను దివిల్ ATM కార్డు ఉపయోగించి అక్కడి ATM నుండి డబ్బులు విత్డ్రా చేశాడు. ఈ విషయం నిరూపితం కాగానే పోలీసులు వెంటనే దివిల్ ఇంటికి చేరుకున్నారు. అంచల్లోని ఆలయమన్ ప్రాంతంలో దివిల్ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అతని తల్లిదండ్రులు, సోదరుడు ఉంటున్నారు. వారిని దివిల్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దివిల్ చాలా కాలంగా సైన్యంలో ఉన్నాడని, అతను ఇటీవల కాలంలో ఎప్పుడూ ఊరికి రాలేదని వాంగ్మూలం ఇచ్చారు. అయితే పోలీసుల దగ్గర ఆల్రెడీ ఒక సమాచారం ఉంది. అదేంటంటే ఇంతకు ముందు పఠాన్కోట్కు వెళ్ళి పోలీసులు విచారించినప్పుడు దివిల్ సొంతూరుకు వెళ్ళాలని కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాడు. కానీ అతను కొన్ని రోజుల తర్వాత లీవ్ రద్దు చేసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అదే విషయం గురించి ఇప్పుడు పోలీసులు కుటుంబ సభ్యులను అడిగారు. అప్పుడు వారేం చెప్పారంటే, మా వాడు ఊరికి వస్తున్నానని లీవ్ తీసుకున్నాడు, కానీ ఇంటికి రాలేదని దివిల్ తల్లిదండ్రులు చెప్పారు. అయితే వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేదని పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులకు ఇంకో విషయం కూడా తెలిసింది. రంజిని ప్రసవించినప్పుడు ఆసుపత్రికి దివిల్ తల్లిదండ్రులు వెళ్ళారు. ఆ పిల్లలను చూసిన సమయంలో దివిల్ తండ్రి వారిని తన మనవరాళ్లుగా అంగీకరించాడు.
తన కొడుకుతో మాట్లాడి రంజినిని తన కోడలిగా ఇంటికి తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. కానీ దివిల్ తల్లి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ పిల్లలను చూసి వీరికి నా కొడుకు పోలికలే రాలేదని దెప్పి పొడిచింది. వేరే వాళ్ళ పిల్లలను మా కొడుకుకు అంటగట్టాలని చూస్తున్నారని ఆమె కోప్పడింది. ఈ విషయాన్ని శాంతమ్మ కూడా ఆల్రెడీ పోలీసులకు చెప్పింది. అయితే దివిల్ కుటుంబానికి ఈ పిల్లలపై ఇష్టం లేదనే సత్యాన్ని పోలీసులు అర్థం చేసుకున్నారు. ఈ కేసులో అసలు నిజాలు తెలియాలంటే దివిల్ను రప్పించాలి. పోలీసులు ఇప్పుడు ఆ చర్యలకు ఉపక్రమించారు. పఠాన్కోట్ సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్న దివిల్ను ఊరికి రావాలని పోలీసులు చెప్పారు. ఈ విధంగా సైనిక ప్రధాన కార్యాలయానికి పోలీసులు అభ్యర్థన లేఖను పంపించారు. వెంటనే సైన్యం ఒక సైనికుడితో పాటు దివిల్ను తిరువనంతపురానికి పంపింది. పఠాన్కోట్ నుండి ఒక సైనికుడితో పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్న దివిల్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ సైనికుడు అతని కోసం ఎంత గాలించినా దివిల్ దొరకలేదు. యాక్చువల్గా తన తల్లిదండ్రులు తమ్ముడిని పోలీసులు విచారిస్తున్నారనే విషయం తెలిసి దివిల్ కంగారు పడ్డాడు. అతను పోలీసుల విచారణకు హాజరైతే తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది అతనికి తెలుసు. కానీ అతను ఇప్పుడు అదృశ్యమయ్యాడు. అతనితో పాటు వచ్చిన సైనికుడు దివిల్ను దర్యాప్తు అధికారులకు అప్పగించి న్యాయపరంగా ఒక పత్రంపై సంతకం చేయించుకోవాలి. కానీ అతను సడన్గా మాయం కావడంతో ఆ సైనికుడు పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పుడు దివిల్ను పట్టుకోవడానికి సైన్యం కూడా గాలింపు మొదలుపెట్టింది. అయితే దివిల్ పరారైన విషయం పోలీసులకు కూడా తెలిసింది. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే తిరువనంతపురం, కన్నూరు ఏటీఎంలలో కనిపించిన అనిల్ కుమార్ ఫోటోను పఠాన్కోట్ సైనిక ప్రధాన కార్యాలయానికి చూపించి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేరళ పోలీసులు పంపిన ఫోటోలను పరిశీలించిన పఠాన్కోట్లోని సైనిక అధికారులు అతను రాజేష్ అని రిప్లై ఇచ్చారు. అతని సొంతూరు కన్నూరు అని తెలిసింది. అయితే కేరళలోని కన్నూరుకు చెందిన రాజేష్కు దివిల్కు మధ్య స్నేహం ఉందని, అందువల్లే ఈ సంఘటనలన్నీ జరిగి ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. అయితే ఇందులో నిజమేంతో తెలియాలంటే రాజేష్, దివిల్ పోలీసులకు చిక్కాలి. ఈ కేసులో నిందితులు ఎప్పటికైనా దొరుకుతారని పోలీసులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఇలాంటి కేసులను ఎన్నో డీల్ చేశారు. ఏ నిందితుడైనా మొదట కొన్ని రోజులు కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, తమతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నుండి దూరంగా ఉంటాడు. కానీ కొన్ని రోజులు గడిచాక వారి బాగోగులు తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు అడ్డంగా దొరికిపోతాడని పోలీసులకు బాగా తెలుసు. ఆలోపు పోలీసులు రాజేష్కి సంబంధించిన స్నేహితులు, బంధువుల వివరాలు కూడా సేకరించారు. వెంటనే దివిల్, రాజేష్ బంధువులు, స్నేహితుల డేటా అంతటినీ సేకరించి వారి ఫోన్ నంబర్లన్నింటినీ నిఘాలో ఉంచారు. ఏదో ఒక సమయంలో వారు ఖచ్చితంగా కాల్ చేస్తారని ఆ క్షణం కోసం వేచి చూశారు. కానీ వారు ఎంతకీ కాల్ చేయలేదు. ఇలా వారాలు, నెలలు కూడా గడిచిపోయాయి. పోలీసులతో పాటు ఆర్మీ కూడా వారి గురించి వెతుకుతోంది. దేశంలోని అన్ని సైనిక ప్రధాన కార్యాలయాలు, సైనిక క్యాంపులు, సైనిక యూనిట్లలో వారి ఫోటోలను అంటించారు. వారిని ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాలని సైనికులకు ఆదేశాలు అందాయి. కానీ ఆ ఇద్దరి గురించి ఎలాంటి సమాచారము లేదు. ఇలా 1 సంవత్సరం కూడా గడిచిపోయింది. పోలీసులు ఎంతో ఆశగా ఎదురు చూసినా బంధువులెవరికీ కాల్ చేయలేదు. వారికి ఎలాంటి లెటర్ కూడా రాలేదు. ఎక్కడా వారిని చూడను లేదు. ఇదే సమయంలో రంజినిని హత్య చేసిన నిందితులను పట్టుకోవాలని పోలీసులపై ప్రెషర్ పెరిగింది. పోలీసుల విచారణ ముందుకు సాగడం లేదని భావించిన ప్రభుత్వం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించింది. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ వారిద్దరి కోసం చాలా గాలించింది. పోలీసులు ఇప్పటికే విచారించిన వారిని మళ్లీ పిలిపించి విచారించారు. కానీ కేసు ఏమాత్రం ముందుకు సాగలేదు. 2006 ఫిబ్రవరిలో సంఘటన జరిగితే 2007 జూన్ వచ్చినా ఎలాంటి మార్పు లేదు. రంజిని హత్య కేసు సరైన పద్ధతిలో దర్యాప్తు జరగడం లేదని శాంతమ్మ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చివరకు 2008లో దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ నుండి సిబిఐకి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో సిబిఐ ఈ కేసును టేకాఫ్ చేసింది. ఈ కేసును సిబిఐ తీసుకుందంటే పరిష్కారం అయినట్లే అని అంతా అనుకున్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా సిబిఐ ఈ కేసును ఛేదిస్తుందని హైలైట్ చేసి వార్తలు రాశారు. కానీ 3 ఏళ్లైనా ఎలాంటి మార్పు రాలేదు. సిబిఐ ఎంత ప్రయత్నించినా ఆ ఇద్దరి గురించి సమాచారం దొరకలేదు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు రోజులు గడిచిపోయాయి.
క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసినప్పుడు నెలలు గడిచిపోయాయి. సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా వారిద్దరి గురించి తెలియలేదు. ఇలా ఏళ్ళు గడిచిపోయాయి. నెమ్మదిగా 2020వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 3 హత్యలు జరిగి 14 ఏళ్ళు గడిచిపోయాయి. విచారణ నత్తనడకన సాగుతున్న తరుణంలో కోవిడ్ తన ప్రతాపాన్ని చూపించింది. అప్పుడు దాదాపు ఈ కేసు ఎంక్వైరీ ఆగిపోయింది. అంచల్ను అదిరిపడేలా చేసిన రంజని, ఆమె కవల పిల్లల హత్య కేసులో హంతకులు దివిల్ రాజేశనని పోలీసులకు దాదాపు అర్థమైంది. కానీ అది నిర్ధారించుకోవాలంటే వారిని పట్టుకోవాలి. కానీ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్ళింది. 2008లో ఈ కేసు దర్యాప్తును సిబిఐ స్వీకరించింది. ఆ తర్వాత కొత్తగా వచ్చే అధికారులు పెండింగ్ కేసులపై కన్నేసేవారు. ఈ కేసును చూసి పక్కన పెట్టేసేవారు. ఇలాంటి టైంలో కేరళలోని సైబర్ వింగ్ చాలా యాక్టివ్ అయింది. రోజు రోజుకు లెక్కలేనని సైబర్ కేసులు వస్తుండడంతో చాలామంది సైబర్ నిపుణులకు శిక్షణనిచ్చి తిరువనంతపురంలో దానికి ఒక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు రంజని కేసుపై ఆసక్తి చూపించారు. యాక్చువల్గా మనిషి అనేవాడు సంఘజీవి. అతను ఒంటరిగా బతకడానికి అస్సలు ఇష్టపడడు. సమాజంలో మమేకం అవడానికి ఇష్టపడతాడు. ఇది జగమెరిగిన సత్యం. అప్పుడు కేరళ సైబర్ వింగ్ ఏమనుకుందంటే, ఒకవేళ ఈ దివిల్ రాజేష్ దేశం విడిచి వేరే ఎక్కడికైనా వెళ్ళినా, వేరే పేర్లతో జీవిస్తున్నా వారికి సామాజిక జీవితంతో మమేకం కావాలనే ఆసక్తి కలుగుతుంది. అందువల్ల తప్పకుండా జనంలోకి వచ్చి ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా తీసే ఫోటోలో వారు కూడా పడే ఛాన్స్ ఉంది. అలాగాని జరిగితే ఆ ఫోటోను ఈ సైబర్ వింగ్ కనిపెట్టాలని అనుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా అలాంటి ఇమేజ్ ఉంటే దాన్ని కనిపెట్టవచ్చనే విధంగా సైబర్ సెల్ ఒక ప్రయత్నం చేసింది. సైబర్ టీంలోని టెక్నికల్ ఇంటెలిజెన్స్ టీం దీన్ని సీరియస్గా తీసుకుంది. దివిల్ రాజేష్కు సంబంధించిన 2006 నాటి ఫోటోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఆ ఫోటోలను ఏఐ టూల్స్ ఆధారంగా ఒకసారి మార్పు చేసి చూడాలని అనుకున్నారు. ఆ ఫోటోలోని వ్యక్తులకు 19 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని ఏఐ టూల్స్ ఉపయోగించి కొన్ని ఫోటోలు తయారు చేశారు. వాటిని ఉపయోగించి సోషల్ మీడియా అంతటా ఒక సెర్చ్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా పోలీసులు చేపట్టిన ఆ సెర్చ్కు ఫలితం దొరికింది. వారికి ఒక క్లూ దొరికినప్పుడు వెంటనే ఆ సమాచారాన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఒక ఫేస్బుక్ ప్రొఫైల్. విష్ణు అనే పేరున్న ఒక వ్యక్తి ప్రొఫైల్ అది. అతను పుదుచ్చేరిలో పనిచేస్తున్న ఒక వ్యక్తి. అతను ఒక టీచర్ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. చాలా కాలంగా పుదుచ్చేరిలో నివసిస్తున్న ఆ వ్యక్తి ముఖానికి ఏఐ టూల్స్ ఉపయోగించి పోలీసులు కన్వర్ట్ చేసి తీసుకున్న దివిల్ ముఖానికి పోలిక ఉంది. ఇప్పుడు అదే విషయం పోలీసులకు అనుమానం కలిగించింది. అందుకే పోలీసులు ఈ సమాచారాన్ని సిబిఐకి చెప్పారు. వెంటనే సిబిఐ అధికారులు తమ దగ్గర దుమ్ము పట్టి ఉన్న రంజని హత్య కేసు ఫైల్ను దులిపారు. కేరళ పోలీసులు పంపిన ఫేస్బుక్ ప్రొఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే ఒక బృందం పుదుచ్చేరికి చేరుకుంది. సిబిఐ అధికారులు అతన్ని రహస్యంగా గమనించారు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. విష్ణుకు ఆ ఇంటీరియర్ డెకరేషన్ సంస్థలో అతను ఒక పార్ట్నర్ కూడా. అతను కూడా ఒక టీచర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరిపై సిబిఐ అధికారులు నిఘా పెట్టారు. 2 రోజుల తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించినప్పుడు ఒకే స్టోరీని చెబుతున్నారు. రంజని హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెప్పారు. అప్పుడు పోలీసులు వారిద్దరిని వేర్వేరుగా విచారించారు. అయితే రంజని గోళ్ల మధ్య దొరికిన చర్మానికి కేరళ పోలీసులు DNA పరీక్ష చేశారు. అది నీ స్నేహితుడు రాజేష్ దే అని పోలీసులు చెప్పినప్పుడు అప్పటి వరకు దాచుకున్న విష్ణు ముసుగు తొలగిపోయింది. అతను ఒక్కొక్కటిగా నిజాలు చెప్పడం ప్రారంభించాడు. విష్ణు అసలు పేరు దివిల్ కుమార్. అతను పఠాన్కోట్లో పనిచేసేవాడు. అతని సొంతూరు కేరళలోని అంచల్. అయితే యాదృచ్ఛికంగా అతనికి రంజనికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం శారీరక సంబంధానికి, ఆ తర్వాత రంజని గర్భం దాల్చడానికి దారితీసింది. రంజని గర్భవతి అయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. అసలు సమస్య అక్కడే మొదలైంది. రంజని తాను ప్రెగ్నెంట్ అనే విషయం 6 నెలలు నిండిన తర్వాత తెలుసుకుని దివిల్తో చెప్పింది. అయితే ఆమెకు దూరంగా ఉన్న దివిల్ ఈ విషయం తెలియగానే షాక్ అయ్యాడు. ఒక యువతి తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకోవడానికి 6 నెలలు పడుతుందంటే అతను నమ్మలేకపోయాడు. అలా వారి మధ్య సమస్య మొదలైంది. 6 నెలలు నిండిన తర్వాతే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలుసుకున్నానని దివిల్కు రంజని చెప్పినప్పుడు అతను నమ్మలేదు.
అదే విషయాన్ని తన తల్లి శాంతమ్మకు కూడా రంజిని చెప్పింది. కూతురు గర్భవతి అని, కూతురికి భర్త లేడనే విషయాన్ని శాంతమ్మ స్వీకరించింది. అందువల్ల వెంటనే దివిల్ను పిలిపించాలని రంజినితో శాంతమ్మ చెప్పింది. రంజిని పిలవడంతో దివిల్ వచ్చాడు. అయితే వెంటనే పెళ్లి జరిగిపోవాలని రంజిని శాంతమ్మ ఫోర్స్ చేశారు. కానీ దివిల్ అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు సమస్య పెద్దది కావడంతో మహిళా కమిషన్కు చేరింది. మహిళా కమిషన్ దివిల్ని పిలిపించి మాట్లాడింది. ఈ రంజినితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె గర్భానికి సంబంధించిన బాధ్యత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా లేనని అతను కరాఖండిగా చెప్పాడు. అలా చెప్పినప్పటికీ అతనికి రంజినితో సంబంధం ఉందని, రంజిని ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని అతనికి తెలుసు. కానీ ఆ ప్రెగ్నెన్సీని ఆమె కావాలనే తన దగ్గర దాచిపెట్టి తనను ఆమె బిడ్డకు తండ్రిగా చేయడానికి ప్రయత్నిస్తోందని అతను అనుకున్నాడు. ఒకవేళ ముందుగా చెబితే ఆమెను ఎలాగైనా ఒప్పించి అబార్షన్ చేయడానికి ప్రయత్నించేవాడా అనేది మరి అతనికే తెలియాలి. అయితే రంజినికి ప్రసవం అయ్యే వరకు వేచి ఉండాలని, ఆ తర్వాత DNA పరీక్ష చేస్తే దివిల్ తండ్రా కాదా అనేది తేలుతుంది. దాని ప్రకారం మూవ్ కావచ్చని మహిళా కమిషన్తో ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని దివిల్ తన స్నేహితుడైన రాజేష్తో చెప్పాడు. ఎలాగైనా రంజినిని వదిలించుకోవాలని దివిల్ నిర్ణయించుకోవడంతో స్నేహితుడికి ఫేవర్ చేయాలని ఈ రాజేష్ అనుకున్నాడు. వెంటనే పథకం రచించి రంజినిని ఆసుపత్రి నుండి సొంతింటికి వెళ్లకుండా అద్దె ఇంటికి వెళ్లేలా చేసింది ఈ రాజేషే. అదే రాజేష్ రంజిని ఇంటికి వెళ్ళి శాంతమ్మ లేని సమయం చూసి రంజినిని అంతం కూడా చేశాడు. రంజినిని అంతం చేయాలని రాజేష్ నిర్ణయించుకున్న సమయంలో నిజానికి దివిల్ ఊరిలోనే ఉన్నాడు. అతను ఊరికి రావడానికి సైన్యం నుండి లీవ్ తీసుకుని నిజంగానే ఊరికి వచ్చాడు. కానీ రంజినిని అంతం చేసే సమయంలో తాను ఊరిలోనే ఉంటే తనపై అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించాడు. అందుకే దివిల్ అత్యంత వేగంగా పఠాన్కోట్కు తిరిగి వెళ్ళిపోయాడు. అందువల్లే హత్య జరిగిన ఫిబ్రవరి 10వ తేదీన అతను పఠాన్కోట్ సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్నాడనే దానికి రుజువు దొరికింది. పక్కాగా ప్లాన్ చేసుకున్న దివిల్ తన ATM కార్డును ఈ రాజేష్కు ఇచ్చాడు. ఆ కార్డును ఉపయోగించే రాజేష్ ATMలలో డబ్బును విత్డ్రా చేశాడు. ఈ విషయాలను CBI ఎదుట దివిల్ అంగీకరించాడు. అయితే కన్నూరు నుండి సైనిక యూనిట్కి తిరిగి వెళ్ళిన రాజేష్ ఆ తర్వాత పై అధికారిని శబరిమలకు వెళ్లాలని లీవ్ అడిగి తీసుకున్నాడు. సైనిక యూనిట్ల నుంచి పరారైన రాజేష్ దివిల్ ఒక చోట కలుసుకున్నారు. వేషాలు మార్చుకుంటూ దేశం అంతటా తిరిగారు. రంజినిని చంపిన తరువాత వారు ముందుగానే ఇదంతా ఊహించారు. బహుశా తమను పట్టుకోవడానికి విచారణ జరుగుతుందని ఊహించి 6 నెలల జీతాన్ని అసలు ఖర్చు చేయకుండా తమ దగ్గరే పెట్టుకున్నారు. ఆ డబ్బుతో అనేక చోట్ల తిరుగుతూ చివరికి పుదుచ్చేరికి చేరుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ను ఈ దివిల్ కుమార్ నేర్చుకున్నాడు. అందుకే దివిల్ పుదుచ్చేరిలో ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది త్వరలోనే క్లిక్ అయింది. ఇదే పనిలో ఈ రాజేష్కు కూడా మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన వ్యాపారం బాగా సాగింది. వ్యాపారం అభివృద్ధి చెందుతున్న సమయంలో తమ వాళ్ళతో మాట్లాడితే దొరికిపోయే అవకాశం ఉందని వారికి తెలుసు. అందుకే తమ కుటుంబంతో ఉన్న సంబంధాలను తెంచుకున్నారు. బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేయలేదు, ఉత్తరాలు కూడా రాయలేదు. పూర్తిగా వారు కొత్త వ్యక్తులుగా మారారు. కొత్త వేషం వేసుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, వేరే పేరు వేరే అడ్రస్తో ఆధార్ కార్డులు పొందారు. పుదుచ్చేరిలో ఉద్యోగం చేస్తున్న టీచర్లను పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత తాము ఎట్టి పరిస్థితుల్లో ఇక దొరికిపోమని ధైర్యం తెచ్చుకున్నారు. కానీ తిరువనంతపురంలోని ఆ టెక్నాలజీ నిపుణులు AI టూల్ ఉపయోగించి వారి ప్రస్తుత రూపాన్ని సృష్టిస్తారని వారు అస్సలు ఊహించలేదు. AI ద్వారా అడ్డంగా దొరికిపోయారు. AI ఉపయోగించి కేరళలో తొలిసారిగా ఛేదించబడిన హత్య కేసుగా అంచల్ రంజిని కేసు నిలిచింది. ఈ కేసు దర్యాప్తులో CBIకి, కేరళ పోలీసులకు సమానమైన పాత్ర ఉందని చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా కేసును CBI తీసుకుంటే ఆ విచారణ నుంచి పోలీసులు తప్పుకుంటారు. కానీ కేరళ టెక్నాలజీ టీం ఆ కేసును వదిలేయకుండా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కేసు ఇంకా విచారణ సాగుతోంది. నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి. ఒక బాధ్యత గల సైనిక ఉద్యోగంలో ఉండి సమాజానికి రక్షణగా ఉండాల్సిన వ్యక్తులే ఒక అమాయక మహిళను, పసికందులను పొట్టనబెట్టుకోవడం దారుణమైన చర్య. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప పిరికిబంద చర్యలతో పారిపోవడం వల్ల
చివరికి సర్వనాశనం తప్పదని ఈ విషాదగాథ మనకు తెలియజేస్తోంది. ఈ కేసులో నిందితులు 19 ఏళ్ల పాటు బయటకు ఎంతో ఆనందంగా కనిపించినప్పటికీ వారి అంతరాత్మ వారిని క్షణం కూడా ప్రశాంతంగా బతకనిచ్చి ఉండకపోవచ్చు. తమ గతం ఎక్కడ బయటపడుతుందోననే భయం, కుటుంబ సభ్యులతో ఉన్న అన్ని సంబంధాలను తెంపుకోవాల్సిన పరిస్థితి, ఎల్లప్పుడూ ఒక దొంగలా బతకాల్సిన బతుకు ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఇది తెలియజేస్తోంది. నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఏఐ ఎంత శక్తివంతంగా మారిందో మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా మిస్టరీగా మిగిలిపోయిన పాత ఫైళ్లను సైబర్ నిపుణులు సరికొత్త కోణంలో ఆలోచించి కేవలం ఆసక్తి కొద్దీ చేసిన ఒక చిన్న టెక్నికల్ ప్రయోగం ఎంతో మందిని నివ్వెరపరిచింది. నేరస్తులు ఎంతటి తెలివైన వారైనా కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా మారుతుందని, నేరానికి పాల్పడిన వారు ఏ రూపంలో ఉన్న సాంకేతికత వారిని వెతికి పట్టుకుంటుందని ఈ సంఘటన హెచ్చరిస్తోంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.